సో లేడీస్ అండ్ జెంట్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఇస్ యువర్ హాషిమ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే మన బాపట్లలో ఉన్నాను అనమాట. ఇక్కడ మన బాపట్లలో ద బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ అని అంటే సూర్యలంక బీచ్ అని వచ్చింది. అండ్ అదే కాకుండా బాపట్ల దుర్గా అనేసి వచ్చింది. వీడి పేరే బాపట్ల దుర్గా. హాయ్ గాయ్స్, నేను మీ బాపట్ల దుర్గానిగా. వేటపాలెంలో గడియార స్తంభం కనిపించట్లేదంట. దుర్గా ఒకసారి ఏమైనా నీ గుద్దులో ఉందేమో కొంచెం చూసి చెప్పవా అని అంటున్నారు. నాది గుద్ద అనుకుంటున్నారా, ఏమైనా లోయ అనుకుంటున్నారా? లోయ అనుకుంటున్నారా? బాపట్ల దుర్గా కోసం సెర్చ్ చేస్తూ అంటే చూస్తూ వెతుకుతూ అతన్ని కలవడానికి సర్లే ట్రై చేస్తూ నేను ఇప్పుడు బాపట్లని ఎక్స్ప్లోర్ అవ్వబోతున్నాను అనమాట. ఫస్ట్ నేను సూర్యలంక బీచ్ వెళ్ళిపోతాను. నేను స్టే చేసిన పెట్రోల్ బంక్ అయితే ఇక్కడ ఉంది. నేను ఇప్పుడు సూర్యలంక బీచ్ వెళ్ళాలంటే ఇటుపక్క వెళ్ళాలి, ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ ఫస్ట్ నాకు కాఫీ కావాలి కాబట్టి కాఫీ లేకుండా నేను ఉండలేను. కాబట్టి నా డే మొదలవ్వదు. కాబట్టి ఫస్ట్ నేను కాఫీ తాగేస్తా. కాఫీ తాగేసి అక్కడే గడియార స్తంభం ఉంటుందంట. అది నిజంగా అసలు మిస్సింగా లేదంటే నిజంగానే బాపట్ల దుర్గా దగ్గర అదే అక్కడ ఉందా ఏంటో తెలుసుకుని చూద్దాం. ఇప్పుడు బాబాయ్ గారు రిక్షా తొక్కుంటూ వస్తున్నారు. గుడ్ మార్నింగ్ బాబాయ్. ఓ హాయ్ హాయ్ హాయ్. సో ఇప్పుడు లిఫ్ట్ అడిగే ప్రయత్నాల్లో నేను ఉన్నాను అనమాట. అక్కడ వరకు అన్నా, ఎక్కడ వరకు వెళ్తే అక్కడ వరకు ఒకమే ఉమ్మేసి వెళ్ళాడు. అలాగే అనిపించింది మనోడు ఎక్స్ప్రెషన్. అలా ఏంటి కాలేజ్ బంకా? సరే అవునా. ఎలా ఉన్నారు? మీ పేరు లోకలేనా? ఏంటి స్పెషాలిటీ లోకల్ ఇక్కడ? ఇంకా బాపట్ల దొరక. ఇంకొకడేమో బాపట్ల గడియార స్తంభం తీసి నా గొద్దులో గుచ్చుతామంటున్నాడు. అదేమన్నంటే బాదం పాలు ఇప్పిస్తాను. ఇది భలే ఉంది అబ్బా. అటు రావచ్చా? సో ఇక్కడ బస్సెస్ ఉంటే సడన్ గా ఒక తలకే బయటకు వచ్చింది అనమాట. ఎవరబ్బా అని చూస్తే ఏంటన్నా నలుగురు ఉన్నారు. లాన్ బాపట్ల దుర్గా. హాయ్ గాయ్స్, నేను మీ బాపట్ల దుర్గాని. ఏం చేస్తున్నారు మీరు? బాపట్ల దుర్గా కోసం వేసిస్తూ డైరీ మిల్క్ కొనుక్కుని చూస్తున్నారు. మీరు గణేష్, మీరేమన్నారు? అది చాక్లెట్లు పెట్టుకుని తిరుగుతూనే తెలుస్తుందన్న. చాక్లెట్లు బత్తాకాయలు అవన్నీ పట్టుకుంటేనే నాకు అర్థమైపోయింది. నన్ను ఎందుకు మోసం చేసేవారు? నిన్నెంతగా నమ్మాను. బుజ్జి 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 అని నాకు బాగా గడ్డి తినిపించి. అండ్ నిజంగానే లవర్ బాయ్ అని చెప్పడానికి ఒక నిదర్శనం ఏంటంటే లాకెట్ హార్ట్ సింబల్ అనమాట. లాకెట్ హార్ట్ సింబల్. నాకు ఎవరు లేరు బ్రో గర్ల్ ఫ్రెండ్ బ్యాగ్ పెట్టుకుని ఇది నేను పెట్టకూడదు, కట్ చేసి లేదంటే నాకేంటి అతడు ఫిట్టింగ్, నాకేంటి అతడు కాంట్రవర్సీ. ఒరే ఆడు అక్కడ ఉంటాడు, క్యాబ్ పెట్టుకుని తిరుగుతాడు బ్యాగ్ వేసుకుని. నా కొడుకు రండి బ్రో. సో ఇప్పుడు మనకి ఈ బ్రో వాళ్ళు బాపట్ల చూపించడానికి తీసుకెళ్తున్నారు. చాలా సరదాగా చాలా ఫ్రెండ్లీగా క్లోజ్ అయిపోయారు అన్నమాట. చూద్దాం అసలు ఏమున్నాయి ఏంటో ఈ ఊర్లో. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే సూర్యలంక బీచ్ కదా. సూర్యలంక బీచ్ కి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఏదైనా కాఫీ ఉంటుంది బ్రో, సో కాఫీ అక్కడే తాగిస్తాం. ఎంజాయ్ పండగ. ఏదో మంచి ప్లేస్ ఉంది బ్రో ఇది. లవర్స్ కి బాగుంటదేమో. లవర్స్ కి బాగుంటుంది. లవర్స్ అన్నింటినే బ్రోలో మంచి కళ వస్తుంది. ప్లేస్ బాగుంది అయితే. ఇక్కడైతే అంబియన్స్ అయితే చాలా బాగుంది. మంచి వైబ్ వస్తుంది. మంచి పీస్ఫుల్ గా నీట్ గా ప్రశాంతంగా ఉంది. సో బ్రో ఏమంటున్నాడంటే వాళ్ళ కాలేజ్ టైంలో ఇలాంటి బెంచ్ల మీద పేర్లు అవి చెక్కేవాడంట.
ఏమేం పేర్లు ఎన్ని పేర్లు చెక్కాడు మనకి ఇదిగోండి ఇంకొక నిదర్శనం ఇదిగో హార్ట్ సింబల్. బ్రో దొరికేస్తున్నావు బ్రో నువ్వు. ఇంకా ఉన్నాయా ఏంటది నాగమణి అంటండి. ఎవరు బ్రో నాగంటే అలాగే వస్తావు బ్రో. సో ఇక్కడ వెనకాల పార్క్ అనమాట. యాక్చువల్గా నాకు ఇది చూస్తుంటే నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని గుర్తుకొస్తున్నాయి అనమాట. అదే మేము దుబాయ్లో ఉండేటప్పుడు మొత్తం అక్కడ దుబాయ్లో పార్కులన్నీ ఇగో ఇలాంటి వాటితో నిండిపోయి ఉంటది అనమాట. ఇదిగోండి మెయిన్ ఇది ఏదైతే స్ప్రింగ్ ఉండి అలా ఉందో అది. అంటే నాకు సిబ్లింగ్స్ ఉన్నారులే, వాళ్ళతో దెబ్బలు ఆడుకుంటూ నేను ఎక్కుతా అని చెప్పి కొట్టుకుంటూ ఊగేవాళ్ళు అనమాట. ఇది ఇలాంటి భలే ఉంది. బాపట్ల చాలా బాగుందండి. యాక్చువల్గా చాలా పీస్ఫుల్గా నాకైతే చాలా నచ్చింది. నేను ఏదో అనుకున్నాను కానీ సూపర్ అనమాట. రోడ్స్ అన్ని చాలా క్లీన్గా ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళందరూ బాగా ఫ్రెండ్లీ, గమ్ముని క్లోజ్ అయిపోతారు. అంటే బాగా మింగిల్ అయిపోతారు అనమాట, కలిపేసుకుంటారు గమ్ముని. బాగా మాట్లాడుతున్నారు, బాగా పలకరిస్తున్నారు, వెల్కమింగ్ బాగుంది. అండ్ ఇక్కడ చూడండి మంచిగా కూర్చుని మాట్లాడుకోవడానికి చిలకా గోరింకలు వచ్చేస్తాయి నాకు తెలిసి సాయంత్రం మాటలు, ప్రేమ పిచ్చుకలు. ఓయ్ అమ్మ చల్ సింగిల్ కదా ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉంటుందిలే, ఏం చేస్తాం. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, ఇప్పుడు మనం సూర్యలంక బీచ్లో ఉన్నామన్నమాట. ఇది బాపట్లలో బాగా ఫేమస్. ఇదిగో సో యాక్చువల్గా ఈ బాపట్ల బీచ్లో అండ్ అదే కాకుండా బాపట్ల తర్వాత చీరాల వస్తుంది. ఆ చీరాల బీచ్లో కూడా చాలా డెత్ ఇన్సిడెంట్స్ అవన్నీ చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి అంట. వీళ్ళు యాక్చువల్గా ఇక్కడ సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకుంటున్నారు. అక్కడ ఏదైతే పైన టవర్లా ఉందో అక్కడ రెస్క్యూవర్స్ ఉంటారు, ఒక 2-3. అలా మనకి ఒక 3 టవర్స్ ఉన్నాయన్నమాట. ప్రతి టవర్ మీద ఒక 3-4 మెంబర్స్ అలా ఉంటారు. వాళ్ళు రెస్క్యూ చేయడానికి వెళ్తారు కానీ వాళ్ళు ఎంత చెప్పినా ఇక్కడ ఏంటి మమ్మీ ఎవరైతే వస్తారో టూరిస్టులు వాళ్ళు వినకుండా లోనికి వెళ్ళిపోతారంట. దానివల్ల ఇన్సిడెంట్ రేట్లు అన్ని పెరిగిపోతున్నాయి అనేసి అంటున్నారు అనమాట. ఇక్కడ బీచ్ చూద్దాం అనుకున్నాను, చూస్తాను. ఇప్పుడు బాపట్ల గడియార స్తంభం దగ్గరికి వెళ్తాం. అది అసలు ఫిషింగ్ అంటున్నారు, ఉందో లేదో చూద్దాం. సో ఇంకా ప్రయాణం మొదలు. ఇప్పుడు ఆ క్లాక్ టవర్ గడియార స్తంభం వరకు అన్న వాళ్ళు దింపుతారు. అక్కడి నుంచి మళ్ళీ హిచ్చెకింగ్ మొదలు పెట్టాలి. బాయ్ అండి, బాయ్ అంటున్నా, హాయ్ కాదు. సో అంతే. ఇగో ఈ అమ్మాయి డాన్స్ వేస్తానన్నారు, మీరు మొఖం మీద పెడితే ఇంక చెప్పాల్సిందే కదా. సరే అమ్మా బాయ్. నేను ఒంగోలు అలా. ఇదేనా? ఒకసారి ఆపండి బ్రో. ఇదిగోండి బాపట్ల గడియార స్తంభం. ఏది బాదం పాలా? అక్కడ బాపట్ల బాదం పాలు ఫేమస్. బాదం పాలు షాప్ ఉందంట అక్కడ ఈ గడియార స్తంభం దగ్గర. కానీ మనం వెళ్ళట్లేదు, ఎందుకంటే మనం 100 రూపీస్ ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ బాదం పాలు ఏం ట్రై చేయలేను. వెనకాల ఇప్పుడు మీరు చూసింది గడియార స్తంభం అనమాట. గడియార స్తంభం ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉంది. బాపట్ల దుర్గా గారికి మీరు ఎక్కువ ఇబ్బంది పెట్టకండి. ఇబ్బంది పెడితే కనుక అన్ని ఊరుకోడు. బ్రో వాళ్ళు నాకు చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకుని చాలా హెల్ప్ చేశారు. మంచిగా టిఫిన్ తినిపించారు. చెప్పాలంటే టిఫిన్ తినిపించి మంచిగా కాఫీ తాగించి, యాక్చువల్గా వాళ్ళకి ఏం అవసరం అండి నాకు తాగించడం తినిపించడం అన్నీ. కానీ నాకు బాగా అనిపిస్తుంది వీళ్ళని కలిసాక. చాలా బాగా చూసుకున్నారు, బాగా మాట్లాడారు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మేమేం ఫ్రెండ్స్ అయిపోయాం అనమాట. ఇప్పుడు
అక్కడ బాపట్ల నుంచి ఇక్కడ హైవే వరకు నాకు తీసుకొచ్చారు. వాళ్ళు ప్రత్యేకంగా నా కోసం వచ్చారనమాట. ఇప్పుడు రిటర్న్ మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, ఒక 5 to 7 kilometers వెళ్ళాలి లోనికి. వెళ్ళిపోండి, ఎందుకు ఎండగా ఉంది కదా అని అంటుంటే, వద్దు బ్రో నేను ఎక్కించేసి వెళ్తాం అనేసి అంటున్నారు. అన్నా చాలా థ్యాంక్స్. మీరు కనుక ఆ బస్సు దగ్గర నుంచి తలకే బయటకు వచ్చి పలకరించకపోతే మనం కలుద్దాం కదా. థ్యాంక్స్ బ్రో, చాలా థ్యాంక్స్. నిజంగా చాలా హెల్ప్ చేశారు మీరు నిజంగా. ఓకే, సో బండి దొరికేస్తే వెళ్ళిపోతున్నా. అన్న ఎన్ని కిలోమీటర్స్ వరకు వెళ్తా? ఫోన్లో మాట్లాడుతున్నా. ఇక్కడ అంతా నర్సరీస్ అన్న వెదులపల్లిలో. ఆ బ్రో నాకు బాపట్ల నుంచి చీరాల సిటీకి ఒక 2 kilometers దూరంలో దింపేశాడు అనమాట. ఇప్పుడు చీరాల సెంటర్కి వెళ్తాను. అక్కడ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఎంత దూరం వెళ్తారు? చీరాల సెంటర్ కదా దింపుతారా? మీ పేరు? ఓకే, అన్నయ్య పేరు రామకృష్ణ. నాకు లిఫ్ట్ ఇచ్చారనమాట చీరాల సెంటర్ వరకు. ఇంతటితో ఈ వ్లాగ్ సమాప్తం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ బై బై. సరదాగా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి, లైక్ కూడా కొట్టండి. ఉంటా మరి.